కోట్లు 1000 కోట్లు ఇవ్వడం కూడా ఎక్కువ. ఉమ్, పోనీ ఆ రోజుల్లో 500 కోట్లు అంటే ఈ రోజున 5000 కోట్లు అవుతుంది, అంతేగాని 50,000 కోట్లు అవ్వదు కదా. అవును అవును. ఉమ్, కాబట్టి ఇంత హైయెస్ట్ ఇస్తున్నారు. ఇంతకుముందు ఇచ్చినా తిట్టించుకున్నారు. ఉమ్, ఇప్పుడు కాస్త ఏంటంటే వీళ్ళకి అవసరం ఏంటంటే ఈసారి మోడీని తీసుకుని వస్తే గనక ఉమ్, ఇక అమరావతి అవతలకు పోకుండా ఉంటుంది. అంటే ముందు కాన్ఫిడెన్స్ కల్పించాలి ఎప్పటికి కూడా. ఉమ్, ఇప్పటికి ఇంత తిప్పలు పడ్డా ఎవరు రావట్లే రియల్ ఎస్టేట్ వాళ్ళు. ఉమ్, విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాల పెద్ద సమస్య ఏంటంటే రేట్లేమో కోట్లు చెప్తున్నారు. చెప్తున్నారు కొనేవాళ్ళు అందరు అమ్మేవాడే. అదే కదా. ఉమ్, దాంతో సమస్య ఏమైపోతుంది, ఆ నేరేటివ్ వెళ్ళిపోతుంది జనంలో. ఉమ్, దాన్ని కవర్ చేయాలంటే ముందు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ సమస్య ఏంటంటే ఉడకాడు అమరావతి బాగుపడద్దు అన్న సూపర్ అన్న ఎమ్మాల్టికి ఉమ్, చుట్టూ హైదరాబాద్ పెట్టుకుని, బెంగళూరు పెట్టుకుని, చెన్నై పెట్టుకుని ఇది ఒక కొత్త నగరం సృష్టి అనేటటువంటి దాని మీద ఇంకా ఎవరికి కాన్ఫిడెన్స్ రావట్లే. ఉమ్, ఇప్పుడు లేకపోతే హైదరాబాద్ లో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ ఇప్పుడు నిన్న ఎవడో ఆయన ఇది మై హోమ్ రామేశ్వరరావు గారు వీళ్ళు వైజాగ్ లో వెంచర్ ఏదో వేశారు, చెన్నజీరి స్వామి ఇనాగరేషన్ చేశారు. ఉమ్, మై హోమ్స్ ఏం జరిగిన టీవీ9 వేస్తారు కదా సొంత మేనేజ్మెంట్ కాబట్టి, అందులో వేసుకొచ్చారు పెట్టారు. దాంట్లో అతను వైజాగ్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ది మాట్లాడుకొచ్చారు, కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు పెట్టట్లేదు? ఉమ్, బడా పారిశ్రామికవేత్తలు ఇక్కడికి వచ్చి పరిశ్రమలు ఎందుకు పెట్టట్లేదు అమరావతిలో? ఉమ్, బడా రియల్ ఎస్టేట్ సంస్థలు వచ్చి ఇక్కడికి వచ్చి ఎందుకు తక్కువగా అమ్మట్లేదు? ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఆ కుక్క